ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. జాతీయ గేయం వందే మాత్రం ఆలపించడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాల్లో జనగణమన కంటే ముందు వందే మాత్రమే పాడాలని స్పష్టం చేసింది. వందే మాతర గేయంలో 6 చరణాలను 3 నిమిషాల 10 సెకన్ల నిడివితో పూర్తిగా ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన జాతీయ గేయం వందే మాత్రంలో మొత్తం 6 చరణాలను ఇకపై అధికారిక కార్యక్రమాల్లో పాడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. జాతీయ గేయం వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన రెండింటినీ కలిపి పాడాల్సొచ్చినప్పుడు మొదట వందే మాత్రాన్నే ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం పాడటానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తొలిసారిగా కొన్ని నిబంధనలను రూపొందించి జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివిగల వందే మాత్రంలోని 6 చరణాలను పాడాలని ఆదేశించింది. జాతీయ గేయం పాడుతున్నప్పుడు సభలో ఉన్న వారంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం అధికారిక చరణాలు పాడినా లేక ప్లే చేసి వినిపించినా ప్రేక్షకులు గౌరవార్థం నిలబడాలని కేంద్రం తెలిపింది. అయితే న్యూస్ రీల్ లేదా డాక్యుమెంటరీలలో భాగంగా చలనచిత్రం మధ్యలో ఈ గేయం వస్తే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. థియేటర్లలో అలా నిలబడితే సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించడమే కాకుండా గౌరవానికి బదులు అయోమయానికి దారితీస్తుందని ఉత్తర్వుల్లో వివరించింది. పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలను జాతీయ గేయంతోనే ప్రారంభించాలని సూచించింది. జాతీయ జెండా ఆవిష్కరణ, పెరేడ్లు కాకుండా ఇతర సాంస్కృతిక లేదా అధికారిక వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్రపతి విచ్చేసినప్పుడు అధికారిక రూపంలోని వందే మాత్రాన్ని సామూహికంగా పాడాలని తేల్చి చెప్పింది. అందరూ కలిసి పాడటానికి వీలుగా తగిన పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఉండాలని, అవసరమైతే పాల్గొనేవారికి వందే మాత్రం సాహిత్యాన్ని ముద్రించి పంపిణీ చేయవచ్చని తెలిపింది. ఏదో ఆచారం మాదిరిగా కాకుండా మంత్రులు పాల్గొనే కార్యక్రమాలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా కూడా వందే మాత్రం పాడొచ్చని సూచించింది. అయితే జాతీయ గేయం అధికారిక చరణాలను పాడ్డానికి అనుమతించే సందర్భాల సమగ్ర జాబితాను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాతృభూమికి గౌరవ సూచకంగా సరైన మర్యాదను పాటిస్తూ వీలైనంత ఎక్కువ సమయం సామూహికంగా జాతీయ గేయం పాడేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం 150వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ జెండా పట్ల గౌరవం పెంపొందించేలా పాఠశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. జాతీయ గేయం లేదా గీతం పాడుతూ ఉండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది.